నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. 100% ముస్లిం ఓటర్లు గెలిచింది మాత్రం హిందూ అభ్యర్థి, ఇండిపెండెంట్ అభ్యర్థి. ఈమె ఇండిపెండెంట్గా పోటీ చేసి ముస్లింల మనస్సు గెలుచుకున్నటువంటి వ్యక్తి. ఎందుకు ఈ విజయం ఎలా సాధ్యమైంది? ఎంఐఎంకు వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు అనుకున్నారు కదా మేము ఎవరిని నిలబెట్టినా ముస్లింలు ఎక్కువ ఉన్న చోట గెలుస్తామని. ముస్లింలు వాళ్ళు గెలిచిన చోట ఓల్డ్ సిటీ ప్రాంతం కానీ ఇంకేదో ఇతర ప్రాంతాలు ముస్లింల ఆధిపత్యం ఉన్న ప్రాంతాలలో ఏమైనా అభివృద్ధి జరుగుతుందా? గెలిచినటువంటి వాళ్ళు అభివృద్ధి వాళ్ళు అవుతున్నారా, ఆ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారా గెలిచిన చోట? ఒక్కసారి గుండె మీద చేసి చెప్పండి ముస్లిం సోదరులారా. కరెంట్ బిల్లుకు కూడా వస్తే ఎలక్ట్రిసిటీ సంబంధించిన వాళ్ళు లైన్మెన్లు ఇటు వస్తే కరెంట్ బిల్లు కట్టనియ్యరు, ట్యాక్సులు కట్టనియ్యరు, వాటర్ పన్నులు కట్టనియ్యరు. ఫుట్పాత్ల మీద అక్రమంగా మీరు ఏమి పాన్ షాపులు పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా కూల్చడానికి వస్తే మీరు గెలిపించిన నాయకులు ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు అంతా రోడ్ల మీదకి వస్తారు. పోలీసు వాళ్ళని నానా విధాల చిగాట్లు పెట్టుడు, జేసీబీలను వెనుకకు పంపిస్తారు. ఇందుకైనా లేకపోతే మీ ప్రాంతం ఏమైనా డెవలప్ అవుతుందా? మీ అవసరాలకు ఏమైనా ఆదుకుంటున్నారా? లేదు. అలా మార్పు వచ్చింది. గోద్రాలో మార్పు వచ్చే హిందూ అమ్మాయిని అక్కడ గెలిపించారు. అక్కడ ముస్లిం ఓటర్లు ఉన్న హిందూ అమ్మాయి గెలిచింది. ఈ అమ్మాయే గెలిచింది. మార్పు వచ్చిందా రాలేదా? మారుతున్నారా లేదా? భారతీయులు, భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ భారతీయులే. భారతీయ సాంప్రదాయాలను గౌరవించండి మీరు ఆచరించకున్నా సరే. కానీ దేశభక్తి గీతాలకు విలువ ఇవ్వాలి. దేశభక్తి గీతాలకు విలువ ఇవ్వాలి. మేము ఎట్లా ఫాలో అవుతున్నామో దేశభక్తి గీతాలకు అదేవిధంగా మేము నిలబడి సెల్యూట్ చేస్తే చేయండి. మీరు చేయండి. మార్పు రావాలి మీ లోపల, లేకుంటే ఇట్లే ఉంటుంది. హిందువులకు ముస్లింలకు వ్యతిరేకత ఇట్లే ప్రచారం నడుస్తుంటుంది. మీరు గౌరవించక కదా. షారుఖ్ ఖాన్ ఉన్నాడు, ఆ వార్త చెప్తే నేను ఒక ప్రోగ్రాం పోయిండు, జ్యోతి ప్రజలోనే చేయడు, క్యాండిల్ పట్టుకొని ఊపుతున్నాడు. మరి ఎందుకు వచ్చినావు నువ్వు ఆ ప్రోగ్రాంకు? జ్యోతి ప్రజ్వలనకు పిలిచినప్పుడు అక్కడ నిలబడి నేను వెలిగించా అంటే ఎందుకు వచ్చినావు ప్రోగ్రాంకు? నువ్వు హీరో కదా. దేంట్లో హీరో? కృత్రిమ డైలాగులు, కృత్రిమ నటనలు, కృత్రిమ ఫైటింగ్లకు నువ్వు హీరో. మరి భారతీయుడు భారతదేశంలో పుట్టినావు కదా, మరి నువ్వెందుకు జ్యోతి ప్రజ్వలన చేయలేదు? కారణం ఏంది? దాని గురించి కూడా వార్త వేద్దాం మనం. సాధారణంగా మతపరమైన సమీకరణాలు బలంగా ఉండే గోద్రా వంటి ప్రాంతాల్లో ఈ ఫలితం ఒక పెద్ద మార్పునకు సంకేతంగా నిలిచింది. ఓటర్లు మతాన్ని కాకుండా అభ్యర్థి వ్యక్తిత్వం, వాడు అభివృద్ధిపై ఉన్న నమ్మకంతోనే ఆమెకు ఓటు వేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె గెలుపు అనంతరం ముస్లిం మహిళలు, యువకులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడం అక్కడ కనిపించిన మరో విశేషం. దట్ ఈస్ అది కావాలి. మనల్ని మన తరపున మన ఓటేస్తే గెలిచినోడు మన కోసం చూడాలి. అక్రమ కట్టడాలు కూల్చివేతకు వస్తే గడబడి చేసుడు కాదు, కరెంటు బిల్లులు కట్టకుండా ఉండమని చెప్పుడు కాదు. అది కాదు అభివృద్ధి. నీ ఊరు, నీ ప్రాంతం అభివృద్ధి చెందిందా? డ్రైనేజీలు ఉన్నాయా? వాటర్ వస్తున్నదా? కరెంటు వస్తున్నదా? మీ సాధక బాధకాలు అది కావాలి. డామినేట్ చేసేవాడు నాయకుడు కాదు, ప్రజలకు సేవ చేసేవాడు, సేవకుడు వాడు. వాడు ఎమ్మెల్యే కాగానే కొమ్ములు రావు, మినిస్టర్ కాగానే కొమ్ములు కావు. ముఖ్యమంత్రి కూడా అంతే. ప్రజాస్వామ్యంలో ప్రజలచే గెలిచినోడు సేవకుడు. వాడు అధికారులకు కావచ్చు, ప్రోటోకాల్ ప్రకారం అధికారులు ఆయన రాగానే నిలబడతారు అని చెప్పినట్టు వింటారు, కానీ ప్రజలు కాదు. ప్రజలు చెప్పినట్టు వాళ్ళు వినాలి. అది ప్రజాస్వామ్యం. అక్కడ ముస్లింలు కూడా, మహిళలు, పురుషులు అందరూ పండగ చేసుకున్నారు. ర్యాలీలు తీసిర్రు. అక్కడ గెలిచింది ఎవరు? హిందూ అమ్మాయి. అంటే మాకు అభివృద్ధి చేస్తుంది, మా కోసం పట్టించుకుంటుందనే కదా. ఈ విజయం మత సామరస్యానికి గొప్ప ఉదాహరణగా నిలిచింది. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, రాజకీయ పార్టీలు సృష్టించే విభజన రేఖల కంటే ప్రజాసేవకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ తీర్పు నిరూపించింది. 100%. గతంలోనూ ఇక్కడ హిందూ ముస్లింల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉన్నప్పటికీ ఎన్నికల ఫలితాలు ఇలాంటి మార్పులు రావడం చర్చనీయాంశంగా మారింది. వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ ముస్లింలు అందరూ కలిసి మీటింగే అనుకున్నారు, మనం గెలిపిస్తే ఏం లేదు దండగా. హిందూ అమ్మాయి ఇండిపెండెంట్గా పోటీ చేస్తుంది, ఏ పార్టీకి సంబంధం లేదు, ఆమెను గెలిపిస్తే మనకు
మన ప్రాంతం మన అభివృద్ధి చెందుతాం, మనకు అండగా ఉంటుంది. అదే శ్రీరామ రక్ష అనుకున్నారు. ఏమంటారు ప్రేక్షకులారా? ఇక్కడ అద్భుతమైన విజయం ఇది, ఈ అమ్మాయిది. దీనిపై స్పందించండి. మతం మా మతమే అనుకుంటే మనకు బురద పూస్తాడు వాడు. మనకు సేవ చేసేవాడు కావాలి. అటువంటి వాడిని గెలిపించుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. దీనిపై కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రేక్షకులారా. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.